ఆంధ్రప్రదేశ్లో మరో 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. సచివాలయంలో అన్నా క్యాంటీన్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లో భోజనాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు రుచి చూశారు. హరే రామ హరే కృష్ణ సంస్థ సభ్యులతో కలిసి అక్కడి సిబ్బందితో మాట్లాడారు. పేదలకు కడుపు నిండా నాణ్యమైన ఆహారం అందించేందుకు నిస్వార్థంగా అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. ఇంతకుముందు 100 క్యాంటీన్లు ప్రారంభించాం. ఈ రోజు 77 క్యాంటీన్లు అదనంగా ప్రారంభించాం. రెండు కలిపి 175 అన్నా క్యాంటీన్లు అయినాయి. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా సక్సెస్ఫుల్ కార్యక్రమం. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే కార్యక్రమం. ఇది ఒక మంచి కార్యక్రమం కాకుండా ఒక పవిత్రమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఆ రోజు శ్రీకారం చుడితే 203 అన్నా క్యాంటీన్లు ఉంటే ఆ బిల్డింగ్లు కూడా మేము ఆలోచించింది ఒక పవిత్రమైన భావంతో పేద ప్రజలకు అన్నం పెట్టే కార్యక్రమానికి మంచి బిల్డింగ్లు కట్టి మంచి ప్లేస్లు కట్టి ఎవరైతే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్నా క్యాంటీన్లు ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, పౌష్టికాహారం పెట్టాలనే ఉద్దేశంతో పెట్టాం. పేద వాళ్ళందరికీ ఇది ఒక వరప్రసాదునిగా తయారైంది. ఉదయం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, రాత్రి 5 రూపాయలు అయితే 3 పూట్ల 15 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కడుపు నిండా తిండినే పరిస్థితి వస్తుంది. పేదవాళ్ళు చాలా కష్టపడతారు. కష్టపడి ఒక 200 రూపాయలు 150 రూపాయలు సంపాదిస్తే అది తిండికి కూడా సరిపోని పరిస్థితి వచ్చేది. అలాంటి అన్నా క్యాంటీన్ని చాలా దుర్మార్గంగా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలా మంది సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. నిన్నే విజయవాడలో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయి. 10 రోజులు ఈ ప్రభుత్వం అన్ని విధాలా పనిచేశాం. మళ్ళీ నార్మల్సీ తేవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేయాలని అన్ని విధాల ప్రయత్నం చేసి ఎప్పుడూ జరగని విధంగా బాధితులను ఆదుకున్నాం. ఆ 10 రోజులు ఆదుకుని ఎప్పుడు ఇవ్వని ప్యాకేజ్ ఇచ్చాం. 25,000 రూపాయలు ఎప్పుడు ప్యాకేజ్ ఇవ్వలేదు. ఏ ఇండ్లు అయితే మునిగిపోయినాయో, ఏ ఎండకైతే నీళ్లు వచ్చాయో 6-7 రోజులు చాలా ఇబ్బంది పడితే 10 రోజులు కూడా ఎవ్వరు కూడా మాకు తిండి పెట్టలేదు అనకుండా అందరికీ మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు